ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఇతర విద్యా వ్యాపారాలపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు పెంచుతున్న ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ విక్రయాలపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫామ్, ఇతర ఖర్చులతో తడిచి మోపెడవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏ అక్రమాన్ని సహించేది లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తప్పమంటున్న నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. విద్య అందకుండా పోతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కొంతకాలంగా ఇటు విద్యార్థి సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ళు నడుపుతున్నారు. యాజమాన్యాలు పట్టి పీడించి పేరెంట్స్ చేత అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇటు పేరెంట్స్ సైతం కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశం పైన మనకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత కొంతకాలంగా ఈ యొక్క నిర్మల్ జిల్లాలో ఇటు విద్యార్థి సంఘాలు ఎంతో ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఫీజులు కానీ, దుస్తులు కానీ, ఇటు బుక్స్ అనేటువంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో అమ్ముతున్నారు అని చెప్పేసి రోడ్లపై వచ్చేసేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇటు పేరెంట్స్ సైతం కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిర్మల్ జిల్లాలో అయితే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ యొక్క యూనిఫామ్సు, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అమ్ముతున్నారని విద్యార్థి సంఘాలు రిప్రజెంటేషన్ ఇచ్చాయి. దానికి ఇమ్మీడియట్గా స్పందించి అందరూ మండల విద్యాశాఖలకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పుస్తకాలు వాటిపై ఏదైతే ఎంఆర్పి రేట్ కాకుండా అంతకన్నా ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో వాటిపై షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా ఎంఈఓస్కి ఇన్స్ట్రక్షన్ చేశాము. అలాగే ఎవరైతే నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు కాకుండా యూనిఫామ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఇంకా ఇతరే కనుక అయితే ఆ యొక్క పాఠశాలలో అమ్ముతున్న వాటిని సీజ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎంఈఓస్కు ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘాలు ఏదైతే పాఠశాలలో ఫీజు అన్నది ఫీ రెగ్యులేషన్ కమిటీ అన్నది రెగ్యులేట్ చేయాల్సింది. అది ఇన్స్ట్రక్షన్స్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి అధిక ఫీజులు ఏదైనా పాఠశాల వసూలు చేస్తే తప్పకుండా వాటిపై నిబంధనల ప్రకారం కూడా పాఠశాలపై షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈ యొక్క క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి సంఘ బాధ్యులందరికీ కూడా ఏంటంటే ఏ పాఠశాలనైతే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఏదైతే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువగా అమ్మకూడదు, అలా అమ్మినట్టయితే తప్పకుండా మండల విద్యాశాఖ అధికారుల ద్వారా వాటిని గుర్తించి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ గుర్తింపు లేని పాఠశాలలు కొన్ని ఉన్నాయని చెప్పి జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత ఒకే స్కూలు గుర్తింపు తెచ్చుకొని బ్రాంచులు అక్కడక్కడ బ్రాంచులు ఏర్పాటు చేసేసేసి విద్యను రన్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చినాయి. సార్, దానిపైన ఎలా స్పందిస్తారు? ఏ పాఠశాలకైనా గుర్తింపు ఏ ప్రదేశంలో అయితే ఉన్నదో ఆ ప్రదేశంలోనే నడుపుకోవాలి. బ్రాంచెస్ కానీ ఎవరికి కానీ పర్మిషన్ లేదు. అలా బ్రాంచెస్ అయితే కూడా షిఫ్టింగ్ పర్మిషన్ అన్నది చేసుకోవాలి. అలాంటి మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. అలాంటి వస్తే ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేస్తాం. మొత్తానికి ఇక్కడ నిబంధనల ప్రకారం కనుక ఫీజులు కానీ, ఇటు టెక్స్ట్ బుక్స్లు కానీ అమ్మకూడదు. నిబంధనల ప్రకారంగా, నామ్స్ ప్రకారంగా ఫీజులు కలెక్ట్ చేయాలి. ఒకవేళ అట్లాంటివి కలెక్ట్ చేస్తే తప్పకుండా ఆ యొక్క స్కూళ్ళపైన చర్యలు తీసుకుంటాం. రికగ్నైజేషన్ లేనటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో వాటిపైన కూడా జురిపించి వాటిపై కూడా చర్యలు తీసుకున్నామంటూ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, నిర్మల్ నుంచి.